ఆ ఇద్దరు నష్టపోయారు కాబట్టి ఇప్పుడు ఈ స్వర్ణ అన్న అమ్మాయి ప్లస్ ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి మనం ఏం అడుగుతున్నాం అంటే అమ్మ మాట వాళ్ళని, జయ గారు మీరు ఒకటే చేయండి, వాళ్ళిద్దరికి మీరు డబ్బులు వెనక్కి ఇప్పించండి, లేదు మీరు ఇవ్వండి పెద్ద మనసు చేసుకుని. ఇప్పుడు ఆ రాధిక అన్న ఆవిడ చేత ఒక వీడియో పెట్టారు కదండి, దాని మీద కూడా నిన్న చిరావూరు వారు మనకి వివరణ ఇచ్చారు. ఆ రాధిక అన్న అమ్మాయి మానేసిందమ్మా, వాళ్ళు తీసేశారు అక్కడ. అయినా కూడా ఈవిడ అమ్మాయి ఉన్నట్టుగా అమ్మాయి చేత మాట్లాడించి 26 మంది బాగుపడ్డారని చెప్పించారు ఈ జయ గారు, అది తప్పు అని ఆయన అన్నారు. మనకు తెలియదు ఆయన చెప్పిన మాటలు. కాబట్టి మనం ఏం అడగట్లే, జయ గారికి ఏం చెప్తున్నామంటే సరే జరిగిపోయింది జరిగిపోయింది, ఇంకా మీరు ఇలాంటి ప్రమోషన్స్కి మీరు వెళ్ళకండి. నెంబర్ 2, స్వర్ణ అనే అమ్మాయికి ఇంకెవరైతే ఇంకొకళ్ళు బాధితులు ఉన్నారో వాళ్ళిద్దరికీ మీరు ఆ కంపెనీ చేత డబ్బులు వాపస్ ఇప్పించినా సరే, లేదు మీరు ఇచ్చినా సరే, ఎందుకంటే ఆ అమ్మాయి తన చెవి కమ్మలు కుదువ పెట్టి నేను ఆ డబ్బులు మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కట్టానండి, నేను మోసపోయాను, ఇప్పుడు నేను మా ఇంట్లోకి సమాధానం చెప్పలేను నా అమ్మాయి ఏడుస్తుంది. కాబట్టి ఇదొకటి మనం అడుగుతున్నాం.